హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. సేమ్ అదే టేస్ట్ వచ్చేటట్టుగా ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలోకెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెష్‌గా ఉన్న కాలీఫ్లవర్‌ని తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసి మరుగుతున్న వాటర్లోకి కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. నిమిషం పాటు బాయిల్ చేస్తే సరిపోతుందండి. ఒక నిమిషం తర్వాత స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు మైదా, 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, హాఫ్ టీ స్పూన్ వరకు కారం, హాఫ్ టీ స్పూన్ వరకు సాల్టు, పావు టీ స్పూన్ వరకు పసుపు, హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్, హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. లమ్స్ అనేది లేకుండా మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరి థిక్గా ఉండకూడదు, అలా అని మరీ పలుచగా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. అప్పుడే గోబీకి పర్ఫెక్ట్గా కోట్ అవుతుంది. గోబీని పిండి మిక్స్లో వేసుకొని ఆ పిండి అంతా గోబీకి పైన కోట్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, గోబీకి పర్ఫెక్ట్గా కోట్ అయింది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని గోబీని ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా ప్యాన్ మొత్తం వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలండి. అప్పుడే గోబీ పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్లు. ఈ విధంగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు వెల్లుల్లి తరుగు, హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే పావు కప్పు వరకు క్యాబేజీ తరుగు, 3 టేబుల్ స్పూన్ వరకు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్, కొన్ని పచ్చిమిర్చి వేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. 1 కప్ రైస్ని సాల్ట్ వేసి పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు జీరా పౌడర్, హాఫ్ టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు వైట్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి చూసుకొని వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్, హాఫ్ టీ స్పూన్ వరకు వెనిగర్, కొంచెం కరివేపాకు, హాఫ్ లెమన్, హాఫ్ టీ స్పూన్ వరకు సాల్టు, ఫ్రైడ్ క్యాలీఫ్లవర్ వేసుకొని హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే సింపుల్ కదా, స్ట్రీట్ స్టైల్లో గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.